హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఊటీలోనే బొటానికల్ గార్డెన్కి వచ్చాం. ఈ వీడియోలో మీకు ఏమేమి ఉంటాయి, ఏమేమి వెళ్ళొచ్చు, నా ఎక్స్పీరియన్స్ ని చూపిస్తాను. ఇక్కడ అంతా బోర్డ్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ రాసిన అంతా స్ట్రైట్కి వెళ్తే వస్తుంది. చూడండి అక్కడ ఎంత బాగుందో వ్యూ. చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడ వచ్చారు. అర్థం చేసుకుని ఎంత క్రౌడ్ ప్లేస్. మనం ఇలా స్ట్రైట్కి వెళ్దాం. చాలా పెద్ద గార్డెన్. ఇక్కడ నుంచి హిల్ వ్యూ చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ లోపలికి వెళ్తే గార్డెన్ అయితే మీకు చూపించడానికి గార్డెన్ లోపలికి వెళ్ళాను. స్ట్రైట్కి వెళ్ళిపోతా. ఇక్కడ ప్రతిదానికి బోర్డ్స్ ఉంటాయి. లోపలికి వెళ్తే అది చెప్పింది. స్ట్రైట్కి వెళ్దాం. చూడండి అక్కడ గ్లాస్ హౌస్. టచ్ చేయకూడదంట. ఇక్కడ ఆఫీస్ ఉందంట. మనం ఎక్కడ వెళ్ళకుండా తిరుగుదాం. సేల్స్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ ముందు వెళ్దాం. చూడండి మ్యాంగో పాండ్ అంట. ఇదే అది మ్యాంగో పాండ్. స్ట్రైట్ వెళ్దాం. ఇది క్యాక్టస్ గార్డెన్. చూడండి క్యాక్టస్ ఎలా బ్రాంచ్ లో పెరిగిందో. ఇక్కడ ఫాసిల్ ట్రీ పాయింట్ ఉందంట. సో దానికి వెళ్దాం. ఈ పక్కన చూడండి, ఎక్కడ చూడలేదు నేనైతే దీన్ని. ఇది మన మ్యాప్, ఇండియా మ్యాప్. ప్రతి స్టేట్ చూపిస్తారు. ఇక్కడ కింద శ్రీలంక కూడా చేస్తారు. ఇక్కడ ఫాసిల్ ట్రీ గురించి చేస్తారు, కానీ నాకు ఇంకా ఫాసిల్ ట్రీ ఏంటో అర్థం కావట్లా. ఇదేనా అది? ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది రుద్రాక్ష ట్రీ అంట. ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూద్దాం. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉండి ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇక్కడ మనం మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. దీని పక్కనే వాటర్ ఏటీఎం ఉంది. ఈ డబ్బులతో ఉండేది. 1 రూపీ 200 ml, 2 రూపీస్కి 400 ml, 1 లీటర్ అంటే 5 రూపీస్. నాకైతే దాహం లేదు కాబట్టి నేను కొనను. ఇక్కడ తినడానికి కూడా స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి. పొరపాటు కూడా దీన్ని ల్యాండ్ అని వెళ్ళకండి. అజాలియా గార్డెన్ అంటే ఇది. నాకు చూపిస్తుంది ట్రీస్. ఇది ఫాలియేజ్ గార్డెన్ అంట. రకరకాల కలర్స్ లో లీవ్స్ ఉన్నాయి ఇక్కడ. పైన చూడండి చాలా ఎత్తు ఉంది ట్రీ. ఇక్కడ మీరు ఎక్కడ చూన్న ఫ్లవర్స్ కూడా మీకు దొరుకుతాయి. చూడండి క్రిస్మస్ ట్రీ ఇది. అంటే క్రిస్మస్ అనుకుంటున్నా, నాకు క్లియర్గా తెలీదు. ఇక్కడ ప్రతి ట్రీకి నేమ్, దాని సైంటిఫిక్ నేమ్, తమిళ్ నేమ్ అన్నీ ఉంటుంది. ఈ చెట్టుకి అయితే పేరు మానిటరీ కైప్రస్. చూడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. సో దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. అటు స్ట్రైట్ టాయిలెట్ అట్ట. ఏదో బోర్డు ఇచ్చారు. ఇవన్నీ స్ట్రైట్కి వెళ్తే మనకి ఉంటాయంట. ఇక్కడైతే ఏదో రాశారు. కాసేపు కూర్చుందాం. ఈ గురించి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ప్లెజెంట్ గా.
నుంచి వ్యూ చూడండి, బాగుంది. సో అక్కడ చూసినా అంటే మంచి మంచి వ్యూస్ అయితే వస్తాయి. సో తప్పకుండా మీరు మిస్ చేయకండి. ఇందాక చూపినట్టు ఇక్కడ ఇటాలియన్ గార్డెన్, తోడా ముందు అన్నీ ఉన్నాయి. కానీ స్ట్రైట్కి వెళ్తే ఏమో వస్తుందో చెప్పలేదు. సో మనం స్ట్రైట్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి, మొత్తం ప్లాంట్స్ పైన ఉన్నాయి. ఇది ఒక మంచి ఫోటోషూట్ ఏరియా. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు. మనం సైడ్కి వెళ్దామా, ఈ సైడ్కి వెళ్దామా? సైడ్కి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళాలి. పైగా టైం కూడా 6:21, 6:30కి ఇది మూసేస్తారు. సో మనం అలా కిందకి వెళ్ళిపోదాం. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ ఆ రూట్లోనే వెళ్ళొచ్చు. ఆ రూట్లో వెళ్ళొచ్చు, లేకపోతే వేరే రూట్ కూడా వెళ్ళొచ్చు, నాకు తెలియదు. కానీ వచ్చిన రూట్ తెలుసు కాబట్టి నేను వచ్చిన రూట్లో వెళ్ళిపోతా. అక్కడ పైనుంచి చూపించారు, ఇప్పుడు కింద నుంచి చూపిస్తున్నా. ఇదే ఇటాలియన్ గార్డెన్. ఇది మొత్తం ఇటాలియన్ గార్డెనే. సో మనం హోటల్కి వెళ్ళిపోదాం, చాలా టైం అవుతుంది. ఈ బొటానికల్ గార్డెన్కి బాయ్ చెప్పి మనం వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా మనం అలా వచ్చాం కదా, అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. టైం అయిపోయింది కాబట్టి అప్పుడు ఉన్న క్రౌడ్స్ లేదు. జస్ట్ ఇంకో 1 minute క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకా మీకోసమే ఇంకా ఉన్నాను. సో వెళ్ళిపోతున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ రేకర్. బాయ్.